హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి యూజ్డ్ కార్ ప్రైస్ ప్రెడిక్షన్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనము సెకండ్ హ్యాండ్ కార్స్కి ప్రైస్ అనేది ప్రిడిక్ట్ చేస్తాం. సో నేను దీనికి డేటా సెట్ వచ్చేసి క్యాగుల్ నుండి అయితే తీసుకున్నా. సో నేను దీని యొక్క లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మన డేటా సెట్, మన ప్రాజెక్ట్కి వెహికల్ డేటా సెట్. సో ఫస్ట్ నేనైతే అన్ని లైబ్రరీస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నా, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, అలాగే సీబాన్. సో ఈ సెల్ అయితే నేను రన్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఆల్రెడీ నేను డేటా సెట్ని మన గూగుల్ కొలాబ్లోకి అయితే అప్లోడ్ చేసుకున్నా. సో ఇది మన డేటా, ఇది మన డేటా సెట్ కార్ డేటా .csv. సో నేను ఆ డేటా సెట్ని పాండాస్ యూస్ చేసుకుని రీడ్ చేస్తున్నా. డేటా సెట్ ఈక్వల్స్ టు pd.readcsv కార్ data.csv. అండ్ నెక్స్ట్ మనం మన డేటా సెట్ని అయితే చూస్తున్నాం, డేటా సెట్ .head. సో ఇక్కడ మనకు డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి, లైక్ కార్ నేమ్, ఇయర్ అంటే ఈ ఇయర్లో అది మ్యానుఫ్యాక్చర్ అయింది, అలాగే సెల్లింగ్ ప్రైస్, ప్రజెంట్ ప్రైస్, కిలోమీటర్స్ డ్రివెన్, ఫ్యూయల్ టైప్, సెల్లర్ టైప్, ట్రాన్స్మిషన్, ఓనర్. సో మనము డేటాను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ నేనైతే డేటా సెట్ యొక్క షేప్ అయితే చూస్తున్నా. సో మనకి ఇక్కడ మొత్తం 301 రోస్ ఉన్నాయి, 9 కాలమ్స్ ఉన్నాయి. అలాగే మన డేటా సెట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అది తెలియాలంటే మనకి డేటా సెట్ .columns అయితే యూస్ చేయాలి. సో మనకు అన్ని కాలమ్స్ కూడా వచ్చేస్తాయి, కార్ నేమ్, ఇయర్, సెల్లింగ్ ప్రైస్, ప్రజెంట్ ప్రైస్, కిలోమీటర్స్ డ్రివెన్, ఫ్యూయల్ టైప్, సెల్లర్ టైప్, ట్రాన్స్మిషన్, ఓనర్. నెక్స్ట్ వచ్చేసి నేను డేటా సెట్ .info యూస్ చేసుకున్నా. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మన డేటా సెట్లో ఏమన్నా కేటగారికల్ వేరియబుల్స్ ఉన్నాయా లేవా అని చెప్పి తెలుస్తాయి. సో అది ఎలా అంటే మనకు ఇక్కడ ప్రతి కాలమ్కి కూడా డేటా టైప్ అయితే వస్తుంది, లైక్ ఇంటూ ఫ్లోట్ అని చెప్పేసి. సో ఇంటూ ఫ్లోట్ మనకి అవి న్యూమరికల్ టైప్, సో అవి మనకి అవి కేటగారికల్ కాదు. సో ఏవైతే మనకు ఆబ్జెక్ట్ టైప్ ఉన్నాయో సో అవన్నీ కూడా మనకు కేటగారికల్. సో వాటిని మనం ఐదర్ న్యూమరికల్కి కన్వర్ట్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు ఆ కాలమ్ని, ఒకవేళ కాలం అంత ఇంపార్టెంట్ కాకపోతే. సో అది బేసికల్గా మనకు డేటా సెట్ .info. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మీకు చెప్పినా కదా, లైక్ మన డేటా సెట్ .infoలో ఏమైనా డేటా టైప్ ఆబ్జెక్ట్ అని వస్తే అది మనకు కేటగారికల్ కాలమ్స్ అని. సో నేను మొత్తం మన తీసుకున్న డేటా సెట్లో ఏమేమి కేటగారికల్ కాలమ్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నా. సో డేటా సెట్ .select d type. సో ఇక్కడ మనం డీ టైప్ అయితే మెన్షన్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ అని. సో మనకు ఆ కాలమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. సో మనకు ఆ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చినాయి, కార్ నేమ్, ఫ్యూయల్ టైప్, సెల్లర్ టైప్, ట్రాన్స్మిషన్. సో ఈ 4 కాలమ్స్ కూడా మనకి కేటగారికల్ కాలమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూమరికల్ కాలం. సో న్యూమరికల్ కాలం ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది, లైక్ ఇక్కడ ఇన్ఫోలో చూసినప్పుడే ఇంటి టైప్ కానీ ఫ్లోట్ టైప్ కానీ వచ్చినప్పుడు. సో నేను న్యూమరికల్ కాలమ్స్ అన్నీ కూడా తీసుకున్నా. సో ఇవి మనకు న్యూమరికల్ కాలమ్స్, ఇయర్, సెల్లింగ్ ప్రైస్, ప్రజెంట్ ప్రైస్, కిలోమీటర్స్ డ్రివెన్, ఓనర్. అలాగే నెక్స్ట్ మనం డేటా సెట్ .describe అయితే యూస్ చేస్తున్నాం. సో ఇది దేనికంటే లైక్ మన ఆ పర్టికులర్ కాలంలో మనకు ఏది మినిమం వాల్యూ, ఏది మ్యాక్సిమం వాల్యూ, అలాగే కాలంకి మనకు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, మీన్ ఎంత, అలాగే ఇంటర్ క్వార్టైల్ రేంజ్ ఎంత. సో ఇవన్నీ కూడా మనము సపరేట్గా క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు, ఒకసారి మనం డేటా సెట్ .describe అని యూస్ చేస్తే సో ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం మన డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవని చెప్పి చెక్ చేద్దాం. సో వాటిని ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ అని కూడా అంటాం. సో అది ఎలా చెక్ చేయొచ్చు అంటే డేటా సెట్ .isna.sum. సో ఈ కోడ్ యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రతి కాలం యొక్క సమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రతి కాలం అన్నీ కూడా జీరోస్ వచ్చినాయి. సో దాని మీనింగ్ ఏంటంటే మనకు ఏ కాలంలో కూడా ఎంటీ వాల్యూస్ లేవని. ఒకవేళ మనకి ఎక్కడైనా మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఎన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఆ సమ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అలాగే నేను మన కార్ నేమ్ అయితే డ్రాప్ చేసుకుంటున్నా. సో దానివల్ల నాకు యూజ్ ఏం లేదు, సో అందుకని చెప్పి డ్రాప్ చేస్తున్నా. సో నేను ఆఫ్టర్ డ్రాపింగ్ దట్ కాలం, సో ఇది మన డేటా సెట్, ఇయర్, సెల్లింగ్ ప్రైస్, ప్రజెంట్ ప్రైస్, కిలోమీటర్స్ డ్రివెన్, ఫ్యూయల్ టైప్, సెల్లర్ టైప్, ట్రాన్స్మిషన్, ఓనర్. సో ఇది మన డేటా సెట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను కరెంట్ ఇయర్ని యాడ్ చేసుకుంటున్నా.
ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం కరెంట్ ఇయర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కార్ యూజ్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో అదొక హ్యాక్ అని చెప్పొచ్చు మనం. సో మనకు కారు చాలా ఇయర్స్ యూజ్ అవుతే మనకు ప్రైస్ అనేది చాలా తగ్గిపోద్ది. అండ్ తక్కువ ఇయర్స్ యూజ్ చేస్తే మనకు ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్ కన్నా కొద్దిగా తక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక కాలం అయితే యాడ్ చేసుకుంటున్నా కరెంట్ ఇయర్ అని చెప్పేసి. సో నేను కరెంట్ ఇయర్ 2021 తీసుకున్నా. సో ఇప్పుడు మన కంప్లీట్ డేటా సెట్ని చూద్దాం ఆఫ్టర్ యాడింగ్ దట్ కాలం కరెంట్ ఇయర్. సో ఇక్కడ మనకు కాలం అయితే యాడ్ అయిపోయింది కరెంట్ ఇయర్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ కార్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన ఇయర్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ ఇయర్ ఉంది. సో ఆ కార్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. సో అది క్యాలిక్యులేట్ చేసుకొని ఒక సపరేట్ కాలం కూడా క్రియేట్ చేస్తున్నా ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి. సో ఇది మన కాలమ్ ఇయర్స్ ఓల్డ్. సో మన డేటా సెట్ని ప్రింట్ చేద్దాం. సో ఇది మన డేటా సెట్. సో దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే మనకు ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అని తెలిసిపోయినాక మనకి ఇంకా మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ కరెంట్ ఇయర్తో సంబంధం లేదు. సో అందుకని చెప్పేసి నేను ఆ 2 కాలమ్స్ని కూడా నేను డ్రాప్ చేసుకుంటున్నా. డేటా సెట్ ఈక్వల్స్ టు డేటా సెట్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈక్వల్స్ టు. సో నేను ఏ 2 కాలమ్స్ అయితే డ్రాప్ చేస్తున్నానో ఆ 2 కాలమ్స్ యొక్క నేమ్ అయితే నేను మెన్షన్ చేసుకున్నా. ఒకవేళ ఇక్కడ మీరు అసైన్మెంట్ తీసుకోకపోతే ఇక్కడ మీరు ఇన్ప్లస్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్పి రాసుకోవచ్చు. ఆర్డర్స్ అలా రాయకపోతే ఇలా అసైన్మెంట్ అయితే మీరు తీసుకోవాలి. సో నెక్స్ట్ అయితే నేను డేటా సెట్ని ప్రింట్ చేస్తున్నా ఆఫ్టర్ డ్రాపింగ్ ద 2 కాలమ్స్ కరెంట్ ఇయర్ ఇంకా ఇయర్. అండ్ దాని తర్వాత మనకు కేటగారికల్ వేరియబుల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని నేను న్యూమరికల్ కింద మార్చుకుంటా. సో దానికి మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి లైక్ 1 హాట్ ఎన్కోడర్ కానీ లేబుల్ ఎన్కోడర్ కానీ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఆల్స్ మనము పాండర్స్లోనే గెట్ డమ్మీస్ అనే మెథడ్ కూడా ఉంది. సో ఆ మెథడ్ యూస్ చేసుకొని నేను అన్నీ కూడా ఎన్కోడ్ చేసుకుంటున్నా అంటే న్యూమరికల్ కింద మార్చుకుంటున్నా కేటగారికల్ డేటాని. సో అలా మార్చుకున్నాక మన డేటా సెట్ని అయితే చూద్దాం. సో ఇది మన డేటా సెట్. సో మనం అన్నీ కూడా న్యూమరికల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అండ్ మనకు మొత్తం టోటల్ 301 రోస్ ఉన్నాయి అండ్ 9 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన డేటా సెట్ని ట్రైనింగ్ సెట్ అలాగే టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేసుకుందాం. సో దానికన్నా ముందు మనకి ఏంటంటే ఫీచర్ మ్యాట్రిక్స్ కావాలి అలాగే మన టార్గెట్ వేరియబుల్ ఏదో కావాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేసిన కార్ యొక్క ప్రైస్ అయితే ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు టార్గెట్ వేరియబుల్. సో అందుకని చెప్పేసి నేను మన డేటా సెట్లో నుండి ఫస్ట్ ఆ సెల్లింగ్ ప్రైస్ కాలమ్ని రిమూవ్ చేస్తున్నా. సో అలా రిమూవ్ చేసినప్పుడు మిగతా కాలమ్స్ అన్నీ నాకు ఫీచర్ మ్యాట్రిక్స్ అయిపోతాయి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయిపోతాయి. సో ఇక్కడ నేను అదే చేసిన. నెక్స్ట్ నేను టార్గెట్ వేరియబుల్ని y అనే వేరియబుల్లోకి తీసుకున్నా. సో దాని తర్వాత నేను ట్రైన్ సెట్ ఇంకా టెస్ట్ సెట్ కింద అయితే నేను స్ప్లిట్ చేసుకున్నా. సో ఫ్రమ్ sklearn.model selection import train test split. సో ఫస్ట్ నేను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ని ఇంపోర్ట్ చేసుకున్నాక వాటిని నేను ట్రైనింగ్ సెట్ అలాగే టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను టెస్ట్ సైజ్ వచ్చేసి 0.2 మెన్షన్ చేసుకున్నా. సో ఇది మన టెస్ట్ సైజ్ అంటే టోటల్ డేటా సెట్లో మన టెస్ట్ సైజ్ వచ్చేసి 20% ఉంటుంది అండ్ ట్రైనింగ్ సైజ్ వచ్చేసి 80% ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు xtrain డాట్ షేప్ అలాగే xtest డాట్ షేప్. సో ట్రైనింగ్లో మనకు మొత్తం 240 అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి అండ్ టెస్ట్ డేటా సెట్లో మనకు 61 అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం మన మోడల్ని బిల్డ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం ఫీచర్ స్కేలింగ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా నేను ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ అయితే యూస్ చేస్తున్నా. సో ఇది మనకు ఎన్సెంబుల్ టెక్నిక్. సో దీని యొక్క థియరీ అంతా కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మీరు చూడకపోతే చూడండి మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ నేను మన ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా sklearn.ensemble నుండి. అండ్ దాని తర్వాత నేను ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నా రిగ్రెసర్ అని. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇంతకుముందు స్ప్లిట్ చేసుకున్నాం కదా ట్రైనింగ్ డేటా ఇంకా టెస్ట్ డేటా కింద. సో నేను ఆ ట్రైనింగ్ డేటా యూస్ చేసుకొని మన మోడల్ని అయితే ట్రైన్ చేస్తున్నా. సో మన మోడల్ని అయితే ట్రైన్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను డిఫాల్ట్ వాల్యూ తీసుకున్నా. మనం ర్యాండమ్ ఫారెస్ట్లో మనము ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ని యూస్ చేస్తున్నామో సో అది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. అంటే మనకు ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూ అయితే ఉంది. సో డిఫాల్ట్ వాల్యూ నేను తీసుకున్నా. సో మనకు డిఫాల్ట్ వాల్యూ ఎంత ఉంది
100 ఉంది, n ఎస్టిమేటర్స్ ఈక్వల్స్ టు 100 అని చెప్పేసి. సో నేను అదే కన్సిడర్ చేసుకొని ట్రైన్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ప్రెడిక్షన్స్ చేద్దాం. regressor.predict of x test. సో మనం ప్రెడిక్షన్స్ కూడా చేసుకున్నాం కాబట్టి మన R2 స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు R2 స్కోర్ అనేది 95% అయితే వచ్చింది, అంటే మన మోడల్ బాగానే పర్ఫామ్ చేసింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తున్నా. సో హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ n ఎస్టిమేటర్స్ అనేది డిఫాల్ట్ వాల్యూ తీసుకున్నాం, అంటే 100 తీసుకున్నాం. ఒకవేళ n ఎస్టిమేటర్స్ 100 కన్నా ఎక్కువైనా తక్కువైనా తీసుకున్నప్పుడు మన మోడల్ ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చేమో అని చెప్పేసి మనము కొన్ని సెట్ ఆఫ్ పారామీటర్స్ తీసుకొని వాటి మీద మన మోడల్ని ట్రైన్ చేపిస్తాం. సో దాన్ని మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అనేసి అంటాం. అంటే మన బెస్ట్ వాల్యూ ఏంటో కనుక్కుంటాం హైపర్ పారామీటర్కి. సో మనకు 2 మెథడ్స్ అయితే ఉంటాయి హైపర్ పారామీటర్ ట్యూనింగ్కి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రిడ్ సెర్చ్, ఇంకా ఇప్పుడు మనం యూజ్ చేయబోతుంది ర్యాండమైజ్డ్ సెర్చ్ సివి. సో కంపేర్ టు గ్రిడ్ సెర్చ్, ర్యాండమైజ్డ్ సెర్చ్ సివి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అది ఎలా అంటే ఇక్కడ కొన్ని మనం పారామీటర్స్ అయితే మెన్షన్ చేసుకున్నాం. సో ఈ పారామీటర్స్ ఏవైతే మెన్షన్ చేసినామో వీటిలో నుండి కొన్ని ర్యాండమ్ వాల్యూస్ని తీసుకుంటుంది. లైక్ ఒక్కొక్క పారామీటర్ నుండి ఒక్కొక్క ర్యాండమ్ వాల్యూ తీసుకొని మన మోడల్ని అయితే ట్రైన్ చేసుకుంటాం. సో అది కాన్సెప్ట్. సో నేను ఆల్రెడీ వీటి మీద కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది హైపర్ పారామీటర్ ట్యూనింగ్ మీద. సో అది కూడా మీరు చెక్ చేయండి. సో మనం పారామీటర్స్ని ప్రింట్ చేసుకుందాం. సో నెక్స్ట్ నేను ర్యాండమైజ్డ్ సర్చెస్ ఇవి యూస్ చేసుకొని ట్రైన్ చేసుకుంటున్నాం. సో మనం ట్రైన్ చేద్దాం మన ట్రైనింగ్ డేటా తీసుకొని. సో మనం ట్రైనింగ్ అయితే చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను క్రాస్ వాలిడేషన్ వచ్చేసి 5 తీసుకున్నా, అంటే మన ట్రైనింగ్ డేటాని మొత్తం 5 ఫోల్డ్స్ కింద డివైడ్ చేసుకుంటా. అండ్ నేను స్కోరింగ్ వచ్చేసి నెగటివ్, మీన్, అబ్సల్యూట్ ఎర్రర్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో. సో మీరు చెక్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో n jobs ఈక్వల్ టు -1 అంటే మనం అన్ని CPUస్ని యూస్ చేస్తున్నాం అన్నట్టు. సో మనకి ఇది ట్రైనింగ్కి అయితే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్లో చాలా వాల్యూస్ అయితే ఇచ్చినాం. సో ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్, అంటే అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ కాకుండా ర్యాండమ్ కాంబినేషన్స్ తీసుకొని చెక్ చేస్తుంది మనకు ఎక్కడైతే ఎర్రర్ తక్కువ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మనము ఎర్రర్ మెన్షన్ చేసుకున్నాం కదా, నెగిటివ్, మీన్, అబ్సల్యూట్ ఎర్రర్. సో ఎక్కడ తక్కువ వస్తుందని. సో మనకు ట్రైనింగ్ అయితే అయిపోయింది. సో ట్రైనింగ్ అయిపోయాక మనము చాలా పారామీటర్స్ అయితే తీసుకున్నాం. సో అందులో మనకు ఏవి బెస్ట్ అని తెలియదు. సో అవి ఎలా తెలుసుకోవాలంటే బై యూజింగ్ బెస్ట్ ఎస్టిమేటర్. సో ఈ బెస్ట్ ఎస్టిమేటర్ అనేది మన మోడల్. సో ఇక్కడ మనం ఓన్లీ రెగ్రెసర్ ఒకటే తీసుకున్నాం, అంటే ఓన్లీ ర్యాండమ్ ఫారెస్ట్ తీసుకున్నాం. సో యాక్చువల్గా ఏం చేస్తామంటే ర్యాండమ్ ఫారెస్ట్, లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, సపోర్ట్ వెక్టర్ మెషిన్, సపోర్ట్ వెక్టర్ రెగ్రెసర్, సో ఇవన్నీ తీసుకొని కూడా హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తాం. సో అందులో మనకు ఏ మోడల్ బాగా వస్తుందని చెప్పేసి ఈ బెస్ట్ ఎస్టిమేటర్. అండ్ ఈ బెస్ట్ పారామీటర్స్ వచ్చేసి మనం ఇక్కడ కొన్ని పారామీటర్ వాల్యూస్ ఇచ్చినాం కదా, సో వీటిలో మనకు బెస్ట్ వాల్యూ ఏదని చెప్పేసి ఆ బెస్ట్ పారామీటర్స్ అన్నట్టు ఇవి. సో బెస్ట్ పారామ్స్. సో మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి 30 అండ్ మినిమం శాంపుల్స్ లీఫ్ ఏమో 1 అండ్ n ఎస్టిమేటర్స్ ఈక్వల్స్ టు 900. సో ఇంతకుముందు మనం డిఫాల్ట్ వాల్యూ ఏమో 100 తీసుకున్నాం. సో మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయడం వల్ల మనకు 900 డెసిషన్ ట్రీస్ తీసుకుంటే మన మోడల్ అనేది కొద్దిగా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఎప్పుడైనా సరే ఒక యూజర్ ఎంటర్ చేసినప్పుడు లైక్ ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, సో వీటి యొక్క వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు ఆ కార్ యొక్క ప్రైస్ ఎంతనో మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో అలా సింగిల్ అబ్జర్వేషన్స్కి అయితే మనం ప్రెడిక్షన్ అయితే చేస్తున్నాం. సో ఇవి మన వాల్యూస్. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి, సో ఇది మన ప్రజెంట్ ప్రైస్. సో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 8.5 lakhs అండ్ కిలోమీటర్స్ డ్రివెన్ 3500, ఓనర్ 0, ఇయర్స్ ఓల్డ్ 5. సో ఇవన్నీ కూడా మన ఇండిపెండెంట్ కాలమ్ యొక్క వాల్యూస్ ఇవన్నీ. సో నెక్స్ట్ నేను ప్రెడిక్ట్ చేస్తా. సో ప్రెడిక్షన్ చేస్తే ఎంత వచ్చిందంటే ఇనిషియల్గా మనకు అది 8.5 lakhs అంటే కొన్నప్పుడు, కానీ కొన్ని ఇయర్స్ యూస్ చేసుకున్నాక అమ్మేటప్పుడు దాని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 6.9 lakhs. సో ఇది మన ప్రాజెక్టు. సో కావాలంటే మీరు దీన్ని ఎండ్ టు ఎండ్ ఫ్లాస్క్ అప్లికేషన్ యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు.
సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.